హాయ్ ఫ్రెండ్స్, నిన్న జరిగిన నామినేషన్స్ ఎవరి పాయింట్స్ కరెక్ట్, ఎవరి పాయింట్స్ రాంగు. సో తనూజ పాయింట్స్ కరెక్టా, దివ్య పాయింట్స్ కరెక్టా, భరణి గారు కరెక్ట్గా మాట్లాడారా, ఇమ్మానుయల్ ప్రాపర్గా మాట్లాడారు, వీరన్ని గురించి మొత్తం డిస్కస్ చేద్దాము. బట్ ఎవరైతే తనూజ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు దయచేసి ఈ వీడియోని స్కిప్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే తనూజ పాయింట్స్ ఇవన్నీ కూడా రివీల్ చేసే ప్రయత్నం ఉంటుంది. సో అన్నీ కూడాను తనూజ గురించి మొత్తం రివీల్ అవుతుంది ఈ వీడియో మొత్తం అంతాను. సో ఎవరైతే తనూజ ఫ్యాన్స్ అయితే వాళ్ళు హర్ట్ అవ్వచ్చు, దయచేసి స్కిప్ చేయండి. సో మాట్లాడుకుందాం ఈ వీడియోలో. సో ఎవరు నామినేషన్స్ పాయింట్స్ కరెక్ట్, ఎవరు నామినేషన్స్ పాయింట్స్ ప్రాపర్గా చెప్పలేదు, వాటి గురించి డిస్కస్ చేద్దాము. సో వీడియో ఏంటంటే, సో ఒకసారి వీడియో లైక్ చేసి స్టార్ట్ చేసే ప్రయత్నం చేయండి. లాస్ట్ వరకు చాలా నీట్గా ప్రాపర్గా క్లియర్గా సోది లేకుండా సుత్తి లేకుండా ప్రాపర్గా పాయింట్స్ చెప్తాను. సో కొద్దిగా లెంతీగా కూడా ఉండొచ్చు, అంటే సోది లేకుండా సుత్తి లేకుండా లేకపోయినా, కానీ ఈ వీడియో ఎపిసోడ్ కొంచెం పెద్దది, నామినేషన్ పాయింట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో కొద్దిగా లెంతీ ఉండొచ్చు. సో లాస్ట్ వరకు చూడండి. సో చాలా బాగుంటుంది ఈ వీడియో. ఎపిసోడ్ గురించి స్టార్టింగ్ నుంచి మనం మాట్లాడుకుందాము. సో ఫస్ట్ స్టార్టింగే చీపురు కామెడీతో స్టార్ట్ అయింది. సో తనూజ కానీ రీతు కానీ తర్వాత మన చీపురు కామెడీతో స్టార్ట్ అయింది. తర్వాత సో ఈ చీపురు కామెడీతో స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ తర్వాత ఇక సంజన రీతు మాట్లాడుకున్నారు. ఈ సోలో ప్లేయర్ సంజన గారు ఇక నామినేషన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత సంజన గారు వచ్చేసేసి ఇక బొమ్మల టాస్క్ పెట్టారనమాట. బొమ్మల టాస్క్ అంటే బిగ్ బాస్ 7లో ఒక టాస్క్ ఉంది కదా, బొమ్మల టాస్క్. సో బొమ్మలు ఎవరైతే లాస్ట్ తీసుకెళ్తారో వాళ్ళు నామినేషన్ చేయాలన్నమాట. సో వాళ్ళు నామినేషన్ చేస్తే ఎవరికైతే నామినేషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ బొమ్మ తీసుకొని పరిగెత్తాలి. సో అది వాళ్ళు అర్థం చేసుకోలేక వెళ్ళారు. సుమన్ అర్థం చేసుకోలేదన్నమాట. అర్థం చేసుకోకుండా ఏడ్చాడు. సో చాలా బాధపడ్డాడు. సో దానికోసం అని చెప్పేసి బిగ్ బాస్ గేమ్ మార్చేసిన తర్వాత బట్ స్టార్టింగే సంజన వచ్చేసి రీతు నామినేట్ చేసింది. రీతు నామినేట్ చేసేసి దివ్య సంచాలకులు చేశారు. సో దివ్య సంచాలకులు చేసి సంజన రీతు నామినేట్ చేసి సంజన వంటింట్లో పోయి ఏడుస్తుంది అనమాట. నాకు హెయిర్ కట్ చేసి ఇచ్చింది కదా రీతు. సో బట్ అయినా కానీ రీతు నామినేట్ చేసిన మామూలు డ్రామా చేయలేదు. సో నేను చెప్పాలంటే డ్రామా చేశారని అనుకోకపోయినా బట్ ఆవిడ నాకు ఎంతో హెల్ప్ చేసింది కదా, నేను ఎందుకు చేయాలని కొంచెం పశ్చాత్తాపం లాగా పడినట్టే ఉంది. బట్ కాకపోతే ఆ రేంజ్లో అయితే కొద్దిగా, ఎందుకంటే దట్ ఈస్ జస్ట్ ఎ గేమ్. బట్ దాన్ని గౌరవ్ కెమెరాకి చెప్పాడు అనమాట, ఇదంతా ఎందుకు గేమ్, ఇది జస్ట్ ఏ డ్రామా అని చెప్పేసి చెప్తున్నాడు గౌరవ్. ఓకే, సో ఇదైన తర్వాత తనూజ ఈ గేమ్లో భరణి గారు ఏం తోయలేదు, అంటే చెయ్యి తగిలింగానే మన డ్రామాకి తనుజ గారు పుషింగ్, భరణి గారు మీరు పుష్ చేస్తున్నా అని చెప్పి ఎక్కడ పుష్ చేయలేదు. నేను 2 సార్లు చూసాను, అసలు తనుజ పుష్ చేయలేదు. సో అలా చెప్పేస్తుంది ఆవిడ భరణి గారిని. సో తర్వాత తనూజ సుమన్ కామెడీ చేసినట్టు సుమన్ చాలా కామెడీగా చెప్పాడు. అసలు సుమన్ వచ్చేసేసి పాయింట్స్ పెట్టిన తర్వాత సుమన్ చెప్పిన పాయింట్స్ లాస్ట్లో తనూజ సుమన్ వెళ్ళారు. సుమన్ వెళ్తే వాళ్ళు నామినేట్ చేయాలన్నమాట. అంటే నామినేషన్ పాయింట్స్ తీసుకోవాలి. సంచాలకు వాళ్ళు డిఫెండ్ చేసుకునే విధానం ఎట్లుందంటే కామెడీగా అనిపించింది. సుమన్ అసలు చాలా కామెడీగా చెప్పాడు. సో నాకు వెయిట్ ఉండడం వల్ల నేను పరిగెత్తలేకపోయాను. సో అందుకని చెప్పేసి సో నేను తనూజని నామినేట్ చేయాల్సి వచ్చింది అని చెప్పేసి ఏడ్చే మొహం పెట్టాడు. సో అది అస్సలు బాగాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అస్సలు బాగాలేదు. సో గేమ్ అర్థం కాలేదేమో అనిపించింది నాకైతే, గేమ్ అర్థం కాలేదు. తర్వాత అది అయిన తర్వాత బిగ్ బాస్కి అర్థమైంది ఏంటంటే ఇది అసలు వీళ్ళకి అర్థం కాలేదు టాస్క్ అని చెప్పేసి ఎవరైతే లాస్ట్ వెళ్తారో వాళ్ళు మరో 2 నామినేట్ చేయాలి. ఆ నామినేషన్ చేసింటే ఎవరైతే నామినేట్ చేశారో వాళ్ళు పాయింట్స్ చెప్పుకోవాలి, వాళ్ళు ఎందుకు డిజర్వ్ అని చెప్పుకున్న తర్వాత ఎవరైతే సంచాలకు ఉంటారో ఆ సంచాలకు వాళ్ళిద్దరిలో ఎవరు ఉంచాలి, ఎవరు తీసేయాలి నామినేషన్స్లో అనేది వాళ్ళు సంచాలకు డిసైడ్ చేస్తారు. ఇది కాన్సెప్ట్ అనమాట. సో ఈ కాన్సెప్ట్ అయిన తర్వాత సో నెక్స్ట్ టాస్క్లో వచ్చేసి దివ్య సంచాలకుని పెట్టారు. సో సాయి డీమోన్ అనమాట. ఎందుకు దివ్యాన్ని సంచాలకు పెట్టారంటే సాయి బొమ్మ తీసుకుని లోపలికి వెళ్తున్నప్పుడు కింద పడిపోయాడు. దానికి తోడు సాయి డీమాన్ బొమ్మ తీసుకున్నాడు కాబట్టి సో డీమాన్ ఆల్రెడీ నామినేషన్స్లో ఉన్నట్టే. సో అందుకని చెప్పేసి సాయి వచ్చేసేసి బయట ఉన్నాడు, డీమాన్ కూడా అంటే బయట ఉన్నాడు. సో వీళ్ళిద్దరూ నామినేట్ చేయాలన్నమాట. సో దివ్య వచ్చేసి సంచాలకంగా ఉంటుంది. సో ఇక సాయి వచ్చేసి తనూజ నామినేట్ చేసేసి సాయి చాలా వీక్ పాయింట్స్ కామెడీగా చెప్పాడు. సో తనూజ కొద్దిగా పార్షియల్గా ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను నామినేట్ చేస్తాను అనుకుంటున్నాను. సో బట్ తనూజ ఏం చెప్పాలనుకుంటుందో నేను వినాలనుకుంటున్నాను. సో ఆవిడ ఏం పాయింట్స్ పెడుతున్నా వినాలనుకుంటున్నాను అని చెప్పేసి కొంచెం అలా చెప్పాడు.
సో తనూజ దానికి డిఫరెంట్ గట్టిగానే ఇచ్చాను, నేను ఎవరికి పార్షాలిటీ లేను, నేను అందరితో మంచిగానే ఉన్నాను అని చెప్పేసి ఆవిడ స్టైల్లో ఆవిడ ఇచ్చేసింది. సాయి దగ్గర సాయి పాయింట్స్ ఏం అంత ఇదిగా ఏం లేవు, సాయి గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు. ఓకే, సో మన పాయింట్స్ అనేది తనూజ గురించి మాట్లాడే పాయింట్స్ అనేవి ఎక్కడొస్తాయంటే ఇమ్మానుయల్ దగ్గర, భరణి గారి దగ్గర, రైట్. సో వీళ్ళ దగ్గర పాయింట్స్ ప్రాపర్గా వస్తాయి. సో అంతవరకు కొద్దిగా ఒక్క నిమిషం ఉంటండి. తర్వాత డీమాన్ పవన్ వచ్చేసి భరణిని నామినేట్ చేశాడు. డీమాన్ పవన్ భరణిని నామినేట్ చేసేస్తే భరణి గారు చెప్పాడనమాట. డీమాన్ పవన్ ఏమన్నాడంటే, భరణి గారు మీరు అసలు మీరు ప్రాపర్గా ఉండట్లేదు, మీరు కొంచెం సేఫ్ గేమ్ ఆడుతున్నారు, దివ్య టాస్క్లో కూడాను క్యాప్టెన్సీ టాస్క్లో మీరు సేఫ్ గేమ్ ఆడారు. సో అసలు రమ్మంటున్నా కానీ అసలు పక్కగా అక్కడ వెళ్ళకుండా ఇక్కడ వెళ్ళకుండా మధ్యలో ఉండిపోయారు. సో తనూజ పిలిచిన కానీ వెళ్ళలేదని చెప్పేసి డీమాన్ పవన్ చెప్పాడు. డీమాన్ పవన్ చెప్పడం భరణి గారు ఏమనంటే, నా ప్రయారిటీస్ నాకున్నాయి, నేను ఎవరికి నామినేట్ చేయాలనుకున్నా, ఎవరికి చెప్పాలనుకుంటున్నానో అనే పాయింట్స్ నా ప్రయారిటీస్ నాకున్నాయి. బట్ కాకపోతే అక్కడ దొరకలేదు, ఆ సిచ్యువేషన్ దొరకలేదు, కాబట్టి నేను అనుకుంటున్నాను నా ప్రాసెస్ జరుగుతుందని చెప్పేసి భరణి చెప్పాడు. భరణి తనూజ మాట్లాడుకున్నాడు. ఇక్కడ ఫైర్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. భరణి తనూజ గారు మాట్లాడుకున్నప్పుడు, సో నువ్వు నాకు ఏమి హెల్ప్ చేసావు, నాకు భరణి గారు అన్నారనమాట, నాకేమి హెల్ప్ చేయలేదు, నాకు ఎవరు హెల్ప్ చేయలేదు, నన్ను ఏ టాస్క్లో కూడా ఎవరు సేవ్ చేయలేదు, అలాగే వాయిస్ రైజ్ చేయలేదు, నేను ఎవరి దగ్గర వాయిస్ రైజ్ చేయలేదు, నేను రేషన్ మేనేజర్ కూడా చాలా ప్రాపర్గా చేశాను, నాకు నో కంప్లైంట్స్ ఫ్రమ్ ద రేషన్ మేనేజర్. సో రేషన్ మేనేజర్గా నాకు మంచి పేరు వచ్చింది. సో నేను ఎక్కడా కూడా టాస్క్ గివప్ చేయలేదు, టాస్క్ బాగా ఆడాను, ఎవరు సపోర్ట్ నేను ఎక్కువ కోరుకోలేదు. సో అని చెప్పేసి భరణి గారు పాయింట్స్ చాలా బాగా చెప్పాడు అనమాట. సో బట్ తనూజ గారు సాయి ఏదైతే చెప్పిందో దానికి డిఫెండ్ చేసుకుంది, నేను అందరితో ఈక్వల్గానే ఉన్నానని చెప్పేసి డిఫెండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ తనూజ భరణి గారితో చెప్పిన పాయింట్స్ ఏంటంటే, నాకు సపోర్ట్ చేశారు, సపోర్ట్ గేమ్ అంటున్నారు కదా, సపోర్ట్ గేమ్ అంటే ఏంటంటే ఆ గేమే సపోర్ట్ గేమ్ కాబట్టి నన్ను సపోర్ట్ చేశారు అనే పాయింట్ తనూజ లేవనెత్తింది. తర్వాత బాండింగ్ అని అంటున్నారు, బాండింగ్ వల్లే బయటికి వెళ్ళారు, అంటే బాండింగ్ అంటే నా ఒక్కదాని వల్ల బాండింగ్ కాదు కదా, పక్క మరొకరు కూడా ఉన్నారు కదా, అంటే దివ్య ఉన్నారు కదా, సో ఆవిడ వల్ల కూడా వెళ్ళారు కదా అని చెప్పేసి తనూజ చెప్పింది. అంతేకాకుండా భరణి గారు బిర్యానీ గురించి మా టీంలో ఉన్న 2 మెంబర్స్కి ముక్కలు తక్కువ వచ్చాయని అంటున్నారు, మీ టీంలో ముక్కలు వచ్చాయి, మా టీంలో ఉండే ముక్కలు వచ్చాయి, మీ టీంలో ఉండే వాళ్ళకి ముక్కలు రాలా, అంటే అక్కడ కూడా ఫేవరిజమా అని చెప్పేసి భరణిని ఒక చిన్న ఫన్ టాస్క్ని తీసుకొచ్చి తనూజ చెప్పడం అనేది అది చాలా కామెడీ అనిపించింది. అంతేకాదు ఇక్కడ ట్రూ కలర్స్ బయటపడ్డాయి. ఏ విషయంలో అంటే ప్రతి విషయంలోనూ భరణి గారు క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్లో భరణి గారు అందరినీ అడిగారు, మీలో ఎవరెవరు ఆడతారు అని చెప్పేసి అడిగితే, సో ఓకే మీ ఇష్టం అని చెప్పేసి అప్పుడు సైలెంట్గా ఉన్న తనూజ మళ్ళీ ఇక్కడికి వచ్చేసేసి డైరెక్ట్ నామినేషన్స్లోకి వచ్చేసేసి, సో నాకు ఎవరు అడగలేదు, నన్ను అసలు పట్టించుకోవట్లేదు, ఎంతసేపు దివ్య ఇమ్మానుయల్ అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు, సో నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదని చెప్పేసి సో మాధురి గారితో మాట్లాడారు, మళ్ళీ డైరెక్ట్ నామినేషన్లో తీసుకొచ్చి పాయింట్ పెట్టేశారు. ఎందుకంటే మాధురి గారిని ఒక విట్నెస్గా పెట్టేసుకొని సో డైరెక్ట్ నామినేషన్లో వచ్చి ఆ పాయింట్ చెప్తామని. సో ఎందుకు అప్పుడే అడగచ్చు కదా, అప్పుడే అడిగినట్టు అయిపోతుండే కదా, టాస్క్లు గేమ్ ఆడతానని చెప్పేసి. అక్కడ సింపతి గేమే ప్రతిసారి, అక్కడ నన్ను ఎవరు తీసుకోలేదని చెప్పేసి సింపతి కార్డు వాడింది, నన్ను ఎవరు గేమ్లోకి తీసుకోలేదని చెప్పేసి మాధురి గారి దగ్గర పోయి సింపతి కార్డు వాడింది. ఓకే తనూజ గారు. అంతేకాదు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత నామినేషన్లో మళ్ళీ ఇక్కడే సేమ్ కార్డే, నన్ను ఎందుకు తీసుకోలేదని చెప్పేసి అప్పుడే మాట్లాడొచ్చు కదా, అప్పుడే చెప్పొచ్చు కదా, ఎవరెవరు అడిగారు భరణి గారికి వెరీ క్లియర్గా అడిగారు, నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ నేను సపోర్ట్ చేయాలనుకుంటున్నాను, మీలో చెప్పండి ఎవరెవరు గేమ్ ఆడుతానని చెప్పేసి కరెక్ట్గా క్లియర్గా అడిగితే భరణి గారు అప్పుడు ఏం మాట్లాడకుండా డైరెక్ట్ నామినేషన్ పాయింట్లోకి వచ్చేసి నామినేషన్ దగ్గర వచ్చి పాయింట్ పెట్టడం. సో ఇది సింపతి కార్డ్ అంటారా ఏమంటారా మీరు కామెంట్ చేయండి. సో పాయింట్స్ ఎందుకు, అప్పుడు పాయింట్స్ చెప్పినంటే అయిపోతుండే కదా, భరణి గారు ఇచ్చేవాళ్ళు కదా కంటెండర్గా అది. సో తర్వాత భరణి తనూజ గట్టిగా గొడవ పడ్డారు. తర్వాత చెప్పాలి కదా తనూజ, నువ్వు నాకు అప్పుడే చెప్పాలి కదా, అప్పుడే చెప్పినట్టే నేను ఇచ్చేటాను కదా అని చెప్పి భరణి గారు అన్నారు. సో నా వల్లనే పోయింది, నీ వల్లనే పోయింది అని చెప్పేసి మాట్లాడింది అనమాట. సో అని చెప్పిన తర్వాత సో వీక్ అని అంటున్నారు కదా, వీక్ అనే గురించి చెప్తున్నాను, నేను ఆల్రెడీ అందరితోనే అడిగిన తర్వాత నేను ఇచ్చాను అని చెప్పేసి భరణి గారు చాలా ప్రాపర్గా చెప్పాడు. సో తర్వాత తనూజ భరణి గారు ఉంటే
దివ్య చాలా స్మార్ట్గా తనూజ గారు నామినేట్ చేస్తే దివ్యకి బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పేసి అక్కడ సేఫ్ గేమ్ అనే పాయింట్ వస్తుంది కాబట్టి దివ్య భరణి గారు నామినేట్ చేసింది. భరణి గారు నామినేట్ ఎందుకు చేసిందంటే భరణి గారు ఒక చిన్న ముక్కల టాస్క్ దాన్ని తీసుకొని వచ్చేసి ఇక్కడ తీసుకొని రావడము. సో అది ఆల్రెడీ పాయింట్ ఒక ఎస్కలేట్ లాగా అయింది, అందరూ చెప్పేస్తున్నారు కాబట్టి. సో ముక్కలు తక్కువ వచ్చాయి, వాళ్ళ టీం వాళ్ళకి ముక్కలు తక్కువ వచ్చాయి, మిగతా వాళ్ళకి వచ్చాయని చెప్పేసి పాయింట్ రైజ్ అయింది కాబట్టి అది ఫన్ టాస్క్ అయినా కానీ అది రైజ్ చేసింది, అది పాయింట్ కరెక్ట్ ఉంది కాబట్టి. సో ఇంకొకటి నాకు సపోర్ట్ చేశానని చెప్పేసి నాకు సపోర్ట్ చేయలేదు క్యాప్టెన్సీ టాస్క్లో. అది అక్కడ మ్యూజిక్ దాంట్లో నా వైపు సపోర్ట్ రాలేదు, కానీ తనుజ వైపు కూడా సపోర్ట్ రాలేదు. సో దివ్య వైపు సపోర్ట్ వచ్చింటే ఖచ్చితంగా నామినేట్ చేసేది కాదు దివ్య. సో బట్ నాకు సపోర్ట్ రాలేదని చెప్పేసి నామినేట్ చేసింది దివ్య, ప్రాపర్గా చెప్పింది పాయింట్. క్లియర్, దివ్య చాలా క్లియర్గా ఉంది, నామినేట్ చేసేసింది. ఎవరి భరణి గారు నామినేట్ చేసి తనుజని సేవ్ చేసేసింది. సో ఇంతటితో అయిపోయింది, ఇక ఏం ఉండదు అని అనుకున్నా. సో మళ్ళీ తర్వాత అభి షురు అయ్యి ఇప్పుడు ఏం షురు అయిందంటే పాయింట్. సో దివ్యాని ఇన్వాల్వ్ అవ్వకని చెప్పేసి తనుజ చెప్తుందనమాట. సో భరణి గారి మ్యాటర్లో ఈ పాయింట్ అయిపోయిన తర్వాత, ఈ విషయం అయిపోయిన తర్వాత, అంటే ఏదైతే మాట్లాడుకుంటో ఏదంతా అయిపోయిన తర్వాత భరణి గారు తనుజ దివ్య దగ్గరికి వెళ్ళేసి మీరు నా గురించి మాట్లాడద్దు, మీరు మాట్లాడుకోండి కానీ మీరు నా గురించి మాట్లాడద్దు అని చెప్పేసి భరణి గారు చెప్పేశారు. ఎందుకంటే భరణి గారు కొద్దిగా హర్ట్ అయ్యారు అనమాట. ఎందుకంటే వీళ్ళిద్దరి వల్లే నన్ను నామినేషన్లో పెట్టేసి వీళ్ళిద్దరు కొట్టుకొని నా మీద పడుతున్నారు అని చెప్పేసి భరణి గారు కూడా ఎక్కడ ఒక కొంచెం ఫీల్ వచ్చేసింది. మళ్ళీ తర్వాత భరణి గారు వెళ్ళేసి సంజన గారి దగ్గర కూర్చొని మాట్లాడుతారు, మీరు ఎలాగైనా మళ్ళీ రిపేర్ చేసుకుంటారు ఆ బాండింగ్ అని చెప్పేసి సంజన అంటే ఇట్స్ నాట్ అబౌట్ రిపేరింగ్ అని చెప్పేసి అన్నాడనమాట. తర్వాత భరణి గారు పర్సనల్ రిక్వెస్ట్ చేశాడనమాట, నా టాపిక్ గురించి మీరిద్దరు నా టాపిక్ మాట్లాడొద్దు అని చెప్పేసి అడిగితే. సో తర్వాత మళ్ళీ గేమ్ స్టార్ట్ అయింది. ధీమాన్ పవన్ వచ్చేసి సంచాలక్ అయ్యాడు. తర్వాత తనూజ రాము ఇద్దరు మిగిలిపోయారు. లాస్ట్లో పరిగెత్తేది తనూజ కావాలని ఆగిపోయి తనూజ మళ్ళీ ఇమ్మాన్యుల్ నామినేట్ చేసింది. ఇమ్మాన్యుల్ నామినేట్ చేస్తూ చెప్పిన పాయింట్స్ ఏంటంటే మీరు చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు, సపోర్ట్ గేమ్ ఆడుతున్నారు, మీరు అసలు చాలా చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పేసి ఇమ్మాన్ చెప్పాడు. ఇమ్మాన్యుల్ ప్రాపర్గా చెప్పాడు అనమాట. ఇమ్మాన్యుల్ ఏం చెప్పాడంటే సో నేను బాగుపడినా పర్వాలేదు, నేను ఎంతవరకు మోస్తాను అంతవరకు మోస్తాను, మోయలేనప్పుడు కిందకి దింపేస్తా. అంటే మోయలేనప్పుడు కిందికి దింపేసాడే సపోర్ట్ కాదంటే ఎట్లా? నేను ఎంతవరకు మోయగలను మోస్తా, మోయలేనా కిందికి దింపేస్తాను. నువ్వు బాగుపడే పర్వాలేదు కానీ నా కిడ్నీలు నీకు పెట్టు అనేది ఎంతవరకు కరెక్టు? నేను చచ్చిపోయినా పర్వాలేదు పక్కన వాళ్ళకి నా కిడ్నీలు పక్కన వాళ్ళు పెట్టి పక్కన వాళ్ళు బతికించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి చాలా బాగా ప్రాపర్గా పాయింట్ మాట్లాడాడు. ఇమ్మాన్యుల్ చాలా 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 నీట్గా క్లియర్గా చాలా పాయింట్ మాట్లాడాడు. ఇమ్మాన్యుల్ చాలా కరెక్ట్ అనిపించింది నాకైతే. భరణి సార్ బ్యాడ్ ఎందుకు అయ్యారని చెప్పేసి తనుజ గారు మాట్లాడితే భరణి గారు బ్యాడ్ అయ్యేవాళ్ళు కాదు, కాకపోతే భరణి గారు ఎందుకు బ్యాడ్ అయ్యారంటే మేము సపోర్ట్ చేయడం వల్ల కాదు భరణి గారు బ్యాడ్ అయింది. భరణి గారు డిస్కస్ చేయకుండా డైరెక్ట్ తోసేస్తారు కాబట్టి అందుకు బ్యాడ్ అయిపోయాడు. అది కూడా నీ వల్లనే బ్యాడ్ అయిపోయాడు, నీకు సపోర్ట్ చేయాలని చెప్పే ఉద్దేశంతోనే బ్యాడ్ అయిపోయాడని చెప్పేసి ఇమ్మాన్యుల్ చాలా బాగా ప్రాపర్ పాయింట్గా పెట్టాడు. సో నిన్న జరిగిన ఏదైతే డిస్కషన్లో ఇమ్మాన్యుల్ చాలా చాలా ఎంపతిగా ఫీల్ అనిపించింది. ఇమ్మాన్యుల్ కరెక్ట్ అనే ఫీల్ అయితే నాకు వచ్చేసింది. ఎందుకంటే ఇమ్మాన్యుల్ చెప్పిన పాయింట్స్ కానీ ఇమ్మాన్యుల్ చెప్పిన ప్రాపర్గా పాయింట్స్ కానీ చాలా బాగా పెట్టాడు. బట్ కానీ ఇది ఎలా పోర్ట్రే అవుతుందంటే తనూజనే కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ ఇమ్మాన్యుల్ దివ్య భరణి అందరూ కలిసి తనూజాని టార్గెట్ చేస్తున్న ఫీల్ వస్తుంది, అలానే పోర్ట్రేలు వస్తుంది బయటికి. అలా పోర్ట్రేలు వచ్చేసేసి ఆవిడే తనూజనే కరెక్ట్ మిగతా వాళ్ళు రాంగ్ అనే పోర్ట్రే అవుతుంది. ఓకే, లెట్ ఇట్ పోర్ట్రే వాట్ ఎవర్ ఇట్ వాంట్స్, బట్ ఐ వాంటెడ్ టు రివీల్ ద ట్రూత్. ఓకే, సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్. బట్ ఇమ్మాన్యుల్ చాలా చాలా కరెక్ట్గా ఉన్నాడు. ఇమ్మాన్యుల్ ఎక్కడ కూడా సేఫ్ గేమ్ ఆడాలనుకోలేదు. ఇమ్మాన్యుల్ సపోర్ట్ చేసినా కానీ సపోర్ట్ నాకు చేయలేదని చెప్పేసి చెప్పింది తనూజ. అది పెద్ద ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే భరణి గారిని వెన్నుపోటు పొడిచాడు. బట్ భరణి గారు సెలెక్ట్ చేసినందుకు భరణి గారికి పార్షియాలిటీ చూపకుండా భరణి గారి కోసం కష్టపడి గేమ్ ఆడుతుంది, రైట్? అంతేకాకుండా తనుజకి ప్రతిసారి సపోర్ట్ చేసుకుంటూనే వచ్చాడు. సపోర్ట్ చేసుకుంటూ వచ్చినా కానీ నాకు సపోర్ట్ చేయలేదని చెప్పేసి ఎత్తి కూసేస్తే తనుజ ఇమ్మాన్యుల్కి ఇక్కడ కాలుతుంది కదా, బాధేస్తుంది కదా. అప్పటికి తను ఇమ్మాన్యుల్ చెప్పాడనమాట, అరే నాకు బయట రీతు చాలా క్లోజు, బట్ అయినా కానీ తనుజకి నేను చాలా హెల్ప్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్తే, అంత చెప్పినా కూడా తనుజను ఇమ్మాన్యుల్ చాలా చాలా క్లోజు, చాలా చాలా ఫంటాస్టిక్, చాలా చాలా కామెడీ చేశారు. అంత క్లోజ్ ఉన్నప్పుడు కూడా నాకు ఎవరు సపోర్ట్ చేయలేదని చెప్పేసి చెప్పడం, ఆవిడ సింపతి కార్డ్ ప్లే చేయడం అనేది
చాలా 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 బ్యాడ్ అనిపించింది నాకైతే. నాకు కొన్ని ఎపిసోడ్లు అప్పుడు కరెక్ట్ తీసుకుండొచ్చు, కానీ నాకైతే బ్యాడ్ అనిపించింది. నాకు చాలా చాలా బ్యాడ్ అనిపించింది. తనుజ కంప్లీట్లీ ఒక సేఫ్ గేమర్ అనే ఫీల్ అయితే వచ్చింది. సేఫ్ గేమర్ అంటే ఇన్ ది సెన్స్ ఇప్పుడు వాళ్ళ వీళ్ళ సపోర్ట్ ఇచ్చినా కానీ సపోర్ట్ లేదని చెప్పేసి చెప్పడం, నాకు ఎవరు సపోర్ట్ చేయలేదని చెప్పి, నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, భరణి గారు తప్ప నాకు ఎవరు సపోర్ట్ చేయలేదని చెప్పి చెప్పడం. మళ్ళీ తర్వాత గేమ్ అయిపోగానే మళ్ళీ ఏడుపుట్టు మొహం వేసుకొని మళ్ళీ సింపతి కార్డు ప్లే చేయడం. సింపుల్గా అదే జరుగుతుంది ప్రతిసారి ఏడుపుకుంటుంది. సో నన్ను తీసుకోకపోతే తీసుకోలేదు, తీసుకోమని చెప్పొచ్చు కదా, డైరెక్ట్ గేమ్ ఆడచ్చు. గేమ్ అయితే ఎలాగో ఆడలేదు, మళ్ళీ గేమ్ తీసుకోకపోయినందుకు నన్ను తీసుకోలేదని చెప్పేసి మాధురి గారి దగ్గరికి ఏడవడం. సో ఇవన్నీ సింపతి కార్డులా నాకు అనిపించాయి. సో ఇలా జరిగింది అనమాట. తర్వాత రాము వచ్చేసేసి పాయింట్స్ చెప్పంటే, రాము నామినేట్ చేయమంటే రాము వచ్చేసి కళ్యాణ్ నామినేట్ చేసేసి కళ్యాణ్ కామెడీ చేసాడు అనమాట. కళ్యాణ్ దగ్గర చాలా కామెడీ చేశాడు, కామెడీ నామినేషన్ చేశాడు. రాము కళ్యాణ్ నామినేట్ చెప్పిన పాయింట్స్ ఎలా ఉన్నాయంటే, భరణి గారి కెప్టెన్సీ టాస్క్లో నువ్వు డెసిజన్ ప్రాపర్గా తీసుకోవాలని చెప్పేసి పాయింట్ చెప్పాడు. అరే ఎవరైతే రాము విషయంలో నాకు ఒకటి అర్థం కావట్లేదు, ఎవరైతే తనకు సపోర్ట్ ఉన్నారో వాళ్ళు నామినేట్ చేసినాడు. ఇంత లాస్ట్ వీక్లో కూడా గౌరవ్ని నామినేట్ చేశాడు, ఈ వీక్లో కళ్యాణ్ని నామినేట్ చేశాడు. అంటే రాము ఏం ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాడు అంటే, ఖచ్చితంగా రాము ఏం ఎగ్జాంపుల్ సెట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు అంటే, నేను సేఫ్ గేమ్ ఆడట్లేదు, ఎవరైతే ఫ్రెండ్స్ పెట్టుకున్నారో వాళ్ళు నామినేట్ చేయకుండా ఉండట్లేదు అని చెప్పేసి ఆ ఎగ్జాంపుల్ సెట్ చేశాడనే విషయం నాకు అర్థమైంది. అతను చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నా ఆ పాయింట్స్ కరెక్ట్గా చెప్తే సూపర్గా ఉండేది. ఏవైతే నామినేట్ చేసేది బాగానే ఉంది, కానీ బట్ నామినేట్ చేసే విధానం, నామినేట్ చేసే పాయింట్స్ కరెక్ట్గా చెప్పట్లేదు. అక్కడ ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది, ఎందుకంటే అది వెరీ టఫ్ కాల్. సుమనన్న కానీ చెప్పేది కానీ కళ్యాణ్ చెప్పే కానీ వెరీ టఫ్ కాల్ యాక్చువల్లీ. ఒకరి సైడ్ ఏమో ఒక విధంగా ఉంది, ఇంకొక 2 పాయింట్స్ ప్రాపర్గా ఫాలో అవ్వలేదు. బట్ తర్వాత కూడా మళ్ళీ మాధురి గారు తీసుకుని మాధురి గారు చెప్పింది కరెక్ట్ అయింది, అంటే కళ్యాణ్ చెప్పింది కరెక్ట్ అయింది. బట్ ఆ పాయింట్ తీసుకొచ్చి చెప్పడం అనేది రాము కొంచెం వీక్ అయ్యాడనే విషయం నాకు అర్థమవుతుంది. సో ప్రాపర్గా పాయింట్స్ పెట్టలేదు. మళ్ళీ తర్వాత ఇక కళ్యాణ్ ఇమ్మాన్యుల్ని నామినేట్ చేశారు కదా, ఈ కళ్యాణ్ని ఇమ్మాన్యుల్ ఎవరిని నామినేషన్స్లో ఉంచాలనేది సంచాలక చేతిలో ఉంటుంది. బట్ అంతకంటే ముందు ఇమ్మాన్యుల్ ప్లస్ కళ్యాణ్ ఇద్దరు కలిసి వాళ్ళ పాయింట్స్ వాళ్ళు పెట్టాలి, వాళ్ళ పాయింట్స్ వాళ్ళు మాట్లాడాలి. సో తర్వాత కళ్యాణ్ సూపర్గా డిఫెండ్ చేసేసి ఇమ్మాన్యుల్కి చెప్పే పాయింట్స్ కూడా చాలా బాగా పాయింట్స్ చెప్పాడు. సో తనూజ విషయంలో వాళ్ళ తనూజ విషయంలో గురించే మాట్లాడాడు. సో ఇమ్మాన్యుల్నే నువ్వు కొంచెం తగ్గావని చెప్పేసి మళ్ళీ ఈ కొద్దిగా ఇమ్మాన్యుల్ బ్లాస్ట్ అయ్యాడు, కళ్యాణ్ కూడా బ్లాస్ట్ అయ్యాడు, ఇద్దరు చాలా ఫైర్ జరిగింది. సో అందులో ఆ పాయింట్స్లో కళ్యాణ్ కొంచెం సెన్సిబుల్గా మాట్లాడాడేమో అనే ఫీల్ వచ్చింది. సో తర్వాత ఈ సంచాలకుగా ఉన్నది ధీమాన్ పవన్ కాబట్టి ధీమాన్ పవన్ వచ్చేసి సో ఇమ్మాన్యుల్ ఎక్కడో చాలా బాగా ఆడాడు, లాస్ట్ టైం టాస్క్ కూడా బాగా ఆడాడు కాబట్టి నేను ఇమ్మాన్యుల్ని కాదు నేను కళ్యాణ్ని నామినేట్ చేశాను అని చెప్పేసి ధీమాన్ పవన్ కళ్యాణ్ని నామినేట్ చేశాడు అనమాట. కళ్యాణ్ నామినేట్ చేసేసిన తర్వాత ఇక నెక్స్ట్ రౌండ్ ఆఫ్ గేమ్లో ఈ బొమ్మల టాస్క్లో తర్వాత ఇమ్మాన్యుల్ రీతు లాస్ట్లో మిగిలిపోయారు. ఇమ్మాన్యుల్ రీతు మిగిలిపోతే ఇక మళ్ళీ ఇమ్మాన్యుల్ తనూజ నామినేట్ చేశాడు. ఇమ్మాన్యుల్ తనూజ నామినేట్ చేసి సేమ్ పాయింటే చెప్పాడు, నువ్వు నన్ను సేఫ్ గేమ్ ఆడతాను అని అంటున్నావు కదా, తనూజనే సేఫ్ గేమ్ ఆడుతుందని చెప్పేసి ఇమ్మాన్యుల్ చెప్పాడు అనమాట. తనూజ సేఫ్ గేమ్ ఆడుతుంది, అక్కడ చెప్పాల్సింది పాయింట్స్ మళ్ళీ అప్పుడే చెప్పకుండా మళ్ళీ ఎందుకు చెప్పింది అని చెప్పేసి ఇమ్మాన్యుల్ చెప్పాడు. తనూజ మళ్ళీ తర్వాత సేమ్ డిఫెండింగ్ చేసింది. బట్ చాలా 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 గొడవ జరిగింది. నాకు ప్రతి గొడవలోనూ ఇమ్మాన్యుల్ చాలా ప్రాపర్గా పాయింట్, ఒకవేళ భరణి గారు అంతగా ప్రాపర్గా పెట్టకపోయినా కానీ ఇమ్మాన్యుల్ చాలా 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 స్ట్రాంగ్గా పాయింట్ పెట్టాడు, చాలా క్లియర్గా పాయింట్ పెట్టాడు, అది నాకు అర్థమైంది. తర్వాత రీతు వచ్చేసి రాముని నామినేట్ చేసేసి చాలా ప్రాపర్గా పాయింట్స్ పెట్టింది, చాలా హోమ్సిక్గా ఫీల్ అవుతున్నాడు రాము చెప్పిన పాయింట్స్ కూడా బాగాలేదు అని చెప్పేసి మాట్లాడాను. తర్వాత ఇక్కడ తనూజ రాము మాట్లాడుకుంటున్నప్పుడు రాము మాట్లాడుకున్న పాయింట్స్ ఇక్కడ డిఫెండ్ చేసుకోవాలి కదా వాళ్ళిద్దరూ. డిఫెండ్ చేసుకునేటప్పుడు రాము ఏం చెప్పాడంటే, తనూజ నాకంటే ఎక్కువ డిజర్వ్, తనూజనే ఉండని, నేనే నామినేట్ అయిపోతాను అని చెప్పేసి గివ్ అప్ ఇచ్చే స్టేట్మెంట్స్ పాస్ చేసేసి గివ్ అప్ ఇచ్చే విధంగా మాట్లాడాడు. సో కళ్యాణ్ అదే అన్నాడు, డోంట్ గివ్ అప్, ఫైట్ అని చెప్పేసి అంటే ఇంకా ఆయన అసలు హోమ్సిక్గా ఫీల్ అవుతాడు. రాము ఈసారి డేంజర్ జోన్లో ఉన్నట్టే, రాము సాయి ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు. డబుల్ ఎలిమినేషన్ అయితే సాయి రాము ఇద్దరు ఎగిరిపోతారు. సో అది విషయం. తర్వాత
తర్వాత వర్షం వస్తుంటే లోపల పెట్టారు, హౌస్లోకి హాల్ లోపలికి వెళ్ళేసేసి గేమ్ పెట్టారు. తర్వాత నిఖిల్ ఇమ్మాన్యుల్ చేంజ్ చేశారు అన్నమాట. తనూజ గౌరవ్ వచ్చేస్తే సో లాస్ట్లో ఎవరు వచ్చారో తెలియదు కాబట్టి వాళ్ళ బొమ్మల దగ్గర ఉన్న ఎవరైతే ట్యాగ్ ఉంటుందో వాళ్ళ నేమ్స్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని నామినేట్ చేయమని చెప్పారు. తర్వాత అప్పుడు నిఖిల్ అండ్ ఇమ్మాన్యుల్ చేంజ్ చేశారు. చేంజ్ చేసిన తర్వాత నిఖిల్ చెప్పిన పాయింట్స్ ఏంటంటే తనూజ గారికి సో చాలా వరస్ట్గా ఆ పాయింట్ చెప్పాడు. అంతకుముందు లాస్ట్ వీక్ నామినేషన్స్ పాయింట్స్ ఎంత క్లియర్గా చెప్పాడు నిఖిల్. ఇప్పుడు మీరు చాలా ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంటుంది, సో అందుకని చెప్పేసి మీరు మిమ్మల్ని నామినేట్ చేస్తారని చెప్పేసి ఇక్కడ ప్రతి ఒక్కరిది ఒకటే ప్రాబ్లం. ప్రతి ఒక్కరూ తనూజాని టార్గెట్ చేయడం వల్ల తనూజ పాజిటివ్ అయిపోతుంది. వెరీ మచ్ లాజిక్. ఇక్కడ ఉన్న ఒకటే పాయింట్ అంటే తనూజ గేమ్ ఆడింది ఏం లేదు. తనూజకి ఆడేది సింపతి కార్డ్ ప్లే చేస్తుంది. బట్ అందరూ కలిసి తనూజని నామినేట్ చేస్తే పాజిటివ్ అయ్యేది తనూజకే. బీయింగ్ న్యూట్రల్ ఎవరు చెప్తున్నాను, నేను చెప్పేది ఏంటంటే తనూజ గారికి ఇప్పుడు ఇమ్మాన్యుల్కి పాయింట్స్ ఉన్నాయి. ఓకే, సో తర్వాత భరణి గారు నామినేట్ చేశారు, దివ్య గారు నామినేట్ చేశారు, నిఖిల్ గారు పాయింట్స్ చెప్పారు. సో వీళ్ళందరూ కలిసి తనూజకి నామినేట్ చేసి తనూజకి పాజిటివ్ రాదా? 100% తనూజకి పాజిటివిటీ వస్తుంది. జరిగేది కూడా అదే జరిగేది. బట్ తనూజ గేమ్ ఆడిందని నేను చెప్పడం అనేది కరెక్ట్ కాదు. తనూజ ఒక రేంజ్లో ఆడిందని కరెక్ట్ కాదు. ఆవిడ ఆడట్లేదు, ఆవిడ పాయింట్స్ మరీ అంత కరెక్ట్ కావట్లేదు నాకు అనిపించింది, నేను చెప్తున్నాను. ఓకే, సో నిన్న జరిగిన కాన్వర్జేషన్స్లో నాకు అనిపించింది అది. ఓకే, తర్వాత ఇమ్మాన్యుల్ సాయిని నామినేట్ చేశాడు. సాయి నామినేట్ చేసేసి ఎక్కడో తగ్గారు మీరు సాయి అన్న, మీరు సరిగా ఆడట్లేదు సాయి అన్న అని చెప్పేసి ఇమ్మాన్యుల్ చెప్తే ఈ సాయి చెప్పిన పాయింట్స్ కూడా ఓకే కామెడీగా అనిపించింది. ఎందుకంటే ఎవరైతే ఫైర్ స్టామ్గా వచ్చారో వాళ్ళంతా యూనిటీగా ఉండాలని చెప్పేసి ఆయన పాయింట్స్ ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ సాయి పాయింట్స్ కరెక్ట్గా అనిపించలేదు నాకు. సో నిఖిల్ పాయింట్స్ కూడా అంతగా అనిపించలేదు. తర్వాత తనూజ సాయి మాట్లాడుకున్న మాటల్లో తనూజ సాయి కూడా మాట్లాడుకోవాలి కదా. తనూజ సాయి ఎవరైతే వాళ్ళిద్దరూ నామినేట్ అయ్యారో వాళ్ళిద్దరు కూడా వాళ్ళ డిపెండింగ్ పాయింట్స్ వాళ్ళు పెట్టుకోవాలి. సో అలా పెట్టినప్పుడు తనూజ చెప్పిన పాయింట్స్ చాలా ప్రాపర్గా క్లియర్గా చెప్పింది, సాయి చెప్పలేకపోయాడు, ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు అనే విషయం నాకు అర్థమైంది. సో తర్వాత వీటన్నిటిని మించిన ట్విస్ట్ ఏందబ్బా అంటే దివ్య మళ్ళీ తనుజ నామినేట్ చేయడం. లాస్ట్లో మీరు క్యాప్టెన్ ఉంది కదా, సో బిగ్ బాస్ చాలా ప్రాపర్గా ప్లాన్ చేశాడు ఈసారి మాత్రము. సో ఎక్కడా కూడా ఇక్కడ సేఫ్ గేమ్ అనే పాయింటే లేకుండా ఎవరిని పడితే వాళ్ళని నామినేట్ చేయాల్సిందే. మూసుకొని అవకాశం వచ్చిందంటే ఖచ్చితంగా అందరినీ నామినేట్ చేయాల్సిందే. ఫ్రెండ్ లేదు, ఏమీ లేదు, ఫ్రెండ్ అయినా కానీ పాయింట్స్ చెప్పాల్సిందే. అటువంటి నామినేషన్స్ ఇది. సో ఇక దివ్య వచ్చేసి నీకు కెప్టెన్గా మీకు అధికారం ఇస్తున్నాము, మీరు ఎవరిని నామినేట్ చేస్తారంటే దివ్య చాలా స్మార్ట్గా తనుజని నామినేట్ చేసింది. తనుజని నామినేట్ చేసేసి చెప్పే పాయింట్స్ చాలా బాగుంది. ఇక్కడ వాళ్ళ బిహేవియర్ని బట్టి జనాల యొక్క సపోర్ట్ రావడం వేరు. గేమ్ పరంగా మంచి గేమర్గా అంటే దివ్య మంచి గేమర్, మంచి ప్రాపర్గా ఆలోచన చేస్తుంది, ప్రాపర్ థింకింగ్ అంటే. సో దివ్య తనుజ నామినేట్ చేసిన పాయింట్ చాలా ప్రాపర్గా చెప్పింది, చాలా క్లియర్గా చెప్పింది. సో తనుజ చెప్పిన పాయింట్స్ కరెక్టే ఉన్నాయి. ఈ దివ్య దగ్గర ఏదైతే ఆర్గ్యుమెంట్ చేసింది తనుజ చెప్పిన పాయింట్స్ కరెక్ట్. ఎందుకంటే దివ్య భరణి గారు నీకు ఆ రోజు సపోర్ట్ చేయలేదు కాబట్టి భరణి గారు నువ్వు నామినేట్ చేసావు, లేకపోతే నామినేట్ చేయాలని చెప్పేసి పాయింట్ చెప్పాను, అది పాయింట్ కరెక్టే. బట్ దివ్య తనుజ నామినేట్ చేయడం ఎందుకంటే మళ్ళీ సేఫ్ గేమ్ ఆడతారేమో అనే ఫీల్ వస్తుందని చెప్పేసి నామినేట్ చేసింది అనమాట. అది విషయం. తర్వాత దివ్య తనుజ నామినేట్ చేసి వీళ్ళిద్దరు గట్టిగా మాట్లాడుకున్నారు అనమాట. సో చాలా నైస్ పాయింట్స్ మాట్లాడింది దివ్య. సో తర్వాత ప్రతిసారి నువ్వు ప్రతిసారి సింపతి కార్డ్ వాడతావు, సింపతి గేమ్ ఆడతావు, లేకపోతే సపోర్ట్ గేమ్ ఆడతావు తప్పించి ఎక్కడ గెలిచావు, ఎక్కడ వాడావు నువ్వు అని చేసి నువ్వు ప్రాపర్గా చెప్పింది దివ్య. సో దివ్య నేను చాలా ప్రాపర్గా ఆడుతున్నాను, గేమ్ ఆడుతున్నాను అని చెప్పేసి చెప్పింది. ఈవెన్ తనుజ కూడా ఆడుతుంది, బట్ కాకపోతే ప్రతిసారి షీ ఆల్వేస్ ప్లేస్ లైక్ సింపతి, షీ ఆల్వేస్ క్రైస్. ఎప్పుడు కూడా ప్రతిసారి గేమ్లో ఓడిపోవడం వల్లనే డైరెక్ట్ ఏడవడం ద్వారా అక్కడ ఒక కంప్లీట్గా ఏదో గేమ్ ఫైటర్లా కాకపోయినా ఫైటర్లా అసలు అక్కడ పోర్ట్రే అవుతుంది అనమాట. ఎలా పోర్ట్రే అవుతుందంటే ఆవిడ ఒక సింపతి కార్డ్ వాడుతుంది అనే విధంగా పోర్ట్రే అవుతుంది. సో ఇవి అబ్జర్వ్ చేసిన పాయింట్స్. సో ఇదేదైతే ఉందో వీడియో నిన్న జరిగిన ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆ ఎపిసోడ్ మొత్తం అంతా కూడా మళ్ళీ తనుజాకే పాజిటివిటీ వస్తుంది.
ఎస్, మళ్ళీ తనుజకి పాజిటివిటీ వచ్చింది. బట్ ఇక్కడ జరిగిన పాయింట్స్ ఏంటంటే తనుజనే రాంగ్, తనుజ పాయింట్సే కరెక్ట్ లేవు. అంటే తనుజనే కొంచెం సింపతి గడి ఆడుతుంది. తనుజ షీజ్ అన్ యాక్టర్, కంప్లీట్ అన్ యాక్టర్. తనుజ యాక్టింగ్ చేస్తున్న క్లియర్గా అర్థమవుతుంది. బట్ యాక్టింగ్ చేస్తున్నప్పుడు అందరూ కలిసి ఒక్కరిని టార్గెట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు పాజిటివ్ అయిపోతారు జనాల దృష్టిలో. జరుగుతున్నది ఇది, ఇప్పుడు కూడాను జరిగేది అదే. సో కొంతమంది రివ్యూవర్స్ ఉన్నారు, కొంతమంది రివ్యూవర్స్ ఎలా చెప్తారంటే ఎవరైతే పాజిటివిటీ ఉందో, జనాల పాజిటివిటీ ఉందో వాళ్ళ గురించి చెప్తే వాళ్ళకు వ్యూస్ లైక్స్ వస్తాయని చెప్పేసి వాళ్ళ గురించి చెప్తారు. సో వాళ్ళు ఆదిరెడ్డి గీతు గారు వీళ్ళ గురించే చెప్తారు, కళ్యాణ్ గురించి కానీ తనుజ గారి గురించి వాళ్ళు లేపు చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి వ్యూస్ కావాలి, రీచ్ కావాలి, రైట్. సో నేను ఉన్నట్టుగా ప్రాపర్గా పాయింట్స్ చెప్తాను. నాకు వ్యూస్ రీచ్ కావాలంటే నాకు అసలు అలా చెప్పాలంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు అసలు మనసు ఒప్పదు. ఉన్నట్టుగా చెప్పడం నాకు ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, సో నా అనాలిసిస్ మీకు కరెక్ట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.